హైకోర్టు భవనానికి గ్రాఫ్ ఫౌండేషన్కి 15,000 టన్నుల కాంక్రీట్ని గ్రాఫ్ట్ ఫౌండేషన్ వేసే దానికి ప్లాన్ చేశారు. ఇది మొత్తం ఈ హైకోర్టు భవనానికి 65,000 టన్నుల కాంక్రీట్ రాఫ్ట్ ఫౌండేషన్ వేయాలి. ఆల్రెడీ 15,000 టన్నులు వేశారు. ఇవాళ 15,000 టన్నులు చేస్తున్నారు. ఇది పూర్తి చేయాలంటే 3 రోజులు పూర్తవుతుంది. ఈ విధంగా ఈరోజు ఎందుకంటే దీంట్లో ఈ యొక్క ఐకానిక్ భవన్లో మేజర్ ఏంటంటే రాఫ్ట్ ఫౌండేషనే ఎక్కువ సమయం దానికే పడుతుంది. అది అయిన తర్వాత మిగతా యొక్క వర్క్ ఫాస్ట్గా అవుతుంది. మొత్తం 52 కోర్టు హాల్స్, 21 లక్షల చదరపడుగుల్లో దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. బేస్మెంట్, గ్రౌండ్ ప్లస్ 8 ఫ్లోర్లు. ఇట్ ఇస్ ఏ ఐకానిక్ బిల్డింగ్. దీంట్లో ఇది 2027 డిసెంబర్కి 2027 డిసెంబర్ అంటే వచ్చే సంవత్సరం డిసెంబర్కి ఇది పూర్తయ్యే విధంగా యాక్చువల్గా జరుగుతుంది. మేజర్గా రాఫ్ట్ ఫౌండేషన్ కానీ అయిపోతే మిగతా వర్క్ నార్మల్గా ఇది ఫాస్ట్గా అవుతుంది. ఇది 50 మీటర్లు ఎత్తుంటుంది. 50.45 మీటర్ల ఎత్తుండేది. ఒక గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా 4.85 lakh. దీనికి ఈరోజు యాక్చువల్గా కాంక్రీటు స్టార్ట్ చేశారు. అమరావతిలో ఏదైతే అధికారుల కోసం 4,026 భవనాలు కడుతున్నారు. ఇల్లు హౌసెస్, అపార్ట్మెంట్లు కావచ్చు లేదా ఇండివిజువల్ హౌస్ కావచ్చు, ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఐఏఎస్ సంబంధించిన అపార్ట్మెంట్లు అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి. లోపల కేవలం కబోర్డ్స్ అవి బిగిస్తున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ నుంచి కూడా ఇన్సైడ్ పూర్తి అయిపోయింది. అయితే అవుట్ సైడు ఎస్టీపీ కానీ, రోడ్డు కానీ, క్లబ్ హౌస్, గ్రీనరీ, ఆ డెవలప్మెంట్ ఉంది. అది కూడా యాక్చువల్గా చేస్తూ ఉన్నారు. ఒక ఐఏఎస్ ఆఫీస్ నుంచి ఇండివిజువల్ బిల్డింగ్స్, తర్వాత మినిస్టర్స్ బంగళాలు కొన్ని చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి. కొన్ని ఇంకా చేయాల్సి ఉంది. అవి కూడా ఫాస్ట్గా చేస్తున్నారు. వీలైనంతవరకు ఇవన్నీ కూడా ఈ 4026లో 3,500 మార్చ్ ఎండింగ్ పూర్తయి ఏప్రిల్ అధికారులకు ఇచ్చే విధంగా చేస్తున్నాం. మిగిలిన 526 కూడా ఆ తర్వాత 1 or 2 months అంటే ఆ తర్వాత ఏప్రిల్ కానీ కొన్ని మేలో కొన్ని కంప్లీట్ చేస్తారు. ఈ విధంగా యాక్చువల్గా ఈరోజు అధికారులకు సంబంధించిన భవనాలు కానీ, హైకోర్టు కానీ, అదేవిధంగా అసెంబ్లీ 250 మీటర్లు ఎత్తిండే అసెంబ్లీ కానీ, అదేవిధంగా 5 ఐకానిక్ టవర్స్ అవి కానీ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఏదైతే ప్రజలకు మాట ఇచ్చినట్టు ఇవన్నీ కూడా 3 సంవత్సరాల్లో పూర్తి చేయడం జరుగుతుంది. ఇది ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత సార్? ఇది ఎగ్జిక్యూషన్ ఎవరు చేస్తున్నారు? కన్స్ట్రక్షన్ దీన్ని యాక్చువల్గా ఎన్సీసీ వాళ్ళకి వచ్చింది. యాక్చువల్గా దీని యొక్క ఇది ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఉంటుంది. ఫస్ట్ ఇప్పుడు సివిల్కి టెండర్ పిలిచారు. అది 750 కోట్లతో సివిల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. తర్వాత దాని ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది. అది సెకండ్ ఫేజ్లో కలవడం జరుగుతుంది. ఇది ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఉంటుంది. ఫస్ట్ ఇప్పుడు సివిల్కి టెండర్ పిలిచారు. అది 750 కోట్లతో సివిల్ కన్స్ట్రక్షన్